హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు ప్రచురించిన ఫ్రమ్ యాంగర్ టు లవ్ పుస్తకంలో పూజ్య దాజీతో సహా వివిధ రచయితలు రచించిన 13 వ్యాసాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క వ్యాసంలోని ముఖ్యాంశాలను వీడియో రూపంలో అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు 3వ వీడియో అందిస్తున్నాం. ఈ వ్యాసం యొక్క శీర్షిక ఎన్ ఎవల్యూషనరీ వ్యూ ఆఫ్ యాంగర్ అండ్ లవ్, అంటే కోపము ప్రేమ ఒక పరిణామాత్మక దృక్పథం. వ్యాస రచయిత పేరు డాక్టర్ జేమ్స్ డోటీ. అడవిదారిలో పయనించే ఒక బాటసారికి అనుకోకుండా ఒక క్రూర జంతువు ఎదురైంది. అతని ముందు ఉన్న ఎంపికలు ఏమిటి? బలమైన వాడైతే దాన్ని ఎదుర్కొని పోరాడి వీలైతే దాన్ని చంపి ముందుకు వెళ్ళడం, లేదా ప్రాణాలు దక్కించుకునే ఉపాయం ఏదైనా చూసుకుని తప్పించుకొని పారిపోవడం. దీన్నే ఇంగ్లీష్లో ఫైట్ ఆర్ ఫ్లీ అంటారు. అంటే పోరాడు లేదా పారిపో అని అర్థం. ఆపద లేదా సవాలు ఎదురైనప్పుడు ప్రకృతిలోని జీవజాలాలన్నీ ఇదే విధంగా స్పందిస్తాయి. వేల సంవత్సరాల క్రితం మానవులు కూడా అలాగే ఉండేవారు. కానీ నాగరికత అభివృద్ధి చెందిన తరువాత మనం స్పందించే విధం మారింది. జీవితంలో ఏదైనా సవాలు లేదా సమస్య ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మన ప్రతిస్పందనని కోపం రూపంలో మనసులో అణచిపెట్టి మూత వేస్తున్నాం. అది శారీరకంగా మానసికంగా మనకి ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. శారీరకంగా అయితే కోపం వస్తే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది, బీపీ పెరుగుతుంది, ఆరోగ్యానికి హాని చేసే హార్మోన్లు విడుదలవుతాయి. వాటి ప్రభావం మన మనస్సుపైన కూడా ఉంటుంది అంటారు శాస్త్రజ్ఞులు. డాక్టర్ డోటీ బాల్యం కూడా సవాళ్లతో కూడుకున్నదే. మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు, పేదరికం, మానసిక రుగ్మతతో బాధపడుతున్న తల్లి, ఇది ఆయన చుట్టూ ఉన్న వాతావరణం. తల్లిదండ్రులపైన ఆయనకి విపరీతమైన ఆగ్రహం. ఎందుకంటే వారు తనని ప్రేమగా చూడలేదని, సరైన పోషణ అందించలేదని. కానీ ఆయన కోపం వలన పరిస్థితుల్లో ఏదైనా మార్పు వచ్చిందా? రాలేదు అని ఆయనకు అర్థమైంది. తరువాతి కాలంలో ఆయన రూత్ అనే ఒక మహిళ దగ్గర ధ్యానంలోనూ ప్రపంచాన్ని ఒక విభిన్న దృష్టితో చూడడంలోనూ శిక్షణ తీసుకున్నారు. అప్పుడు తెలిసింది, సంఘటనల్లో సానుకూలమైనవి ప్రతికూలమైనవి అంటూ వేరే వేరేగా ఉండవని, అది మనం చూసే విధానం పైన ఆధారపడి ఉంటుందని. ఆనందం అనేది బయటి వాతావరణం మీద ఆధారపడి ఉండదు, అది మన అంతరంగ వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది. బయట జోరుగా వర్షం పడుతోందనుకుందాం. సూటు బూటు వేసుకుని ముఖ్యమైన పని మీద వెళ్ళే ఒక వ్యక్తి చేతిలో గొడుగు ఉన్నా కూడా తన బట్టలు తడిసిపోతున్నాయని, తన పని పాడైపోయిందని అనుకుంటాడు. మరొక వ్యక్తి అదే వానలో తడుస్తూ, ఇలా వానలో తడవడం అనేది ఎంత బాగుంది, ఇప్పుడు నేను ప్రకృతిలో మమేకమైనట్టుగా అనిపిస్తోంది అని అనుకోవచ్చు. ఇక్కడ వర్షం ఇద్దరిపైన ఒకేలా కురుస్తోందనేది మనం గమనించవలసిన అంశం. కోపం వలన మన అంతరంగంలోని సమస్యలు పరిష్కారం కావు, అలాగే బాహ్యమైన విషయాలు పరిష్కారం కావు. డాక్టర్ డోటీ ఇచ్చిన ఒక ఉదాహరణ చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఒకరోజు డాక్టర్ డోటీ తన ఆఫీసులో కూర్చుని ఉండగా అంతకుముందు ఆయనతో పనిచేసిన ఒక వ్యక్తి ఒకరు వచ్చి రాగానే దూకుడుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. సహజంగా అలాంటి సందర్భాల్లో డోటీ కూడా అదే విధంగా సమాధానం చెప్పి ఉండవచ్చు. కానీ అవతలి వ్యక్తి సాధారణంగా అలా ప్రవర్తించేవాడు కాదని తెలుసు కాబట్టి అసలు ఏం జరిగింది అని అనునయంగా అడుగుతాడు డోటీ. అప్పుడు ఆ స్నేహితుడు తన భార్యకి క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసిందని, భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉందని అంటాడు. అతని ఆ విపరీత ప్రవర్తనకు అసలు కారణం అది అన్నమాట. అనునయంగా విభిన్న రీతిలో సమస్యను చేరుకోవడం వలన అతని పరిస్థితిని అర్థం చేసుకుని తగిన సాయం అందించడానికి వీలు పడింది అంటారు డోటీ. అయితే కోపాన్ని నిగ్రహించుకుని నిదానంగా సమతుల్యతతో పరిస్థితిని అంచనా వేసుకుని ప్రతిస్పందించడానికి కొంత సాధన అవసరం. అది ఎలాగో తెలుసుకుందాం. తరచుగా మనం ఎదుటివారి వేషభాషలు, వారి చదువు సంధ్యల స్థాయి,
వారి కుటుంబ నేపథ్యం ఆధారంగా వారి గురించి ముందుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాం. ఒక సంఘటన జరిగినప్పుడు మనకు కోపం రావడం లేదా రాకపోవడం అనే దానిపైన ఈ ముందస్తు అభిప్రాయం ఏర్పరచుకోవడం ప్రభావం చూపుతుంది. అందువలన అటువంటి ఆలోచన విధానం లేకుండా మన ఎదురుగా ఉన్న వ్యక్తుల యొక్క ప్రతికూల భావోద్వేగాలకు మూలం వారి వ్యక్తిగత జీవితాల్లో మరెక్కడో దాగి ఉంది అనే అవగాహన కలిగి ఉన్నప్పుడు మనకు వెంటనే కోపం రాదు. అప్పుడు మనం పరిస్థితిని నిర్వహించే విధానం భిన్నంగా ఉంటుంది. కోపం అనే ఈ ప్రతికూల భావోద్వేగం వలన నష్టం మనకే. మనం ఏ వ్యక్తిపైన కోపం చూపుతున్నామో అతనిపైన దాని ప్రభావం ఏమీ ఉండదు. ఇది విషం మనం త్రాగి దానివలన ఎదుటివాడు చనిపోవాలి అనుకోవడం లాంటిది. అందువలన సమదృష్టి కలిగి ఉండడం, క్షమించగలగడం, కృతజ్ఞతాభావం, ఇతరుల మీద ప్రతిఫలం ఆశించకుండా దయ కలిగి ఉండడం ఇవన్నీ చాలా ముఖ్యం. అంతేకాదు షరతులు లేని ప్రేమ సంతుష్టిని ఇస్తుంది. అందువలన కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి కొంచెంసేపు దీర్ఘమైన శ్వాస తీసుకుని వదలడం చేస్తే మనం తిరిగి మామూలు స్థితిని పొందగలుగుతాం. అప్పుడు మనం భావోద్వేగాల దయాధర్మాలపైన ఆధారపడి ఉండవలసిన అవసరం లేదు. మనకు కోపం తెప్పించిన సంఘటనలు తాత్కాలికమైనవివని, ప్రాముఖ్యం లేనివని మనం గ్రహిస్తాం. మన మనసు ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి తన జీవితంలో జరిగిన వ్యక్తిగత సంఘటనల ప్రభావంతో స్పందిస్తున్నాడని, అతడు తన కోపాన్ని నియంత్రించుకోలేని స్థితిలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు బాబు, నిన్ను బాధ పెడుతున్న సమస్య ఏమిటి అని అడిగితే అసలు విషయం తెలుస్తుంది. కోపాన్ని నిర్వహించడంలో ప్రేమ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువలన ముందు మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. మనందరిలోనూ ఛాయారూపమైన ప్రతికూల గుణాలతో ఒక వ్యక్తి దాక్కుని ఉంటాడు. మనం ఆ వ్యక్తిని గుర్తించడానికి ఇష్టపడం, పక్కకి నెట్టేస్తాం. అలా కాకుండా ఆ వ్యక్తిత్వాన్ని మన అస్తిత్వంలో ఒక భాగం చేయడం వలన మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం, అందరినీ ప్రేమించగలుగుతాం. ప్రభావవంతమైన ప్రేమ అంటే మనం మన సొంతం అనుకున్న వారిని ఎలా ప్రేమిస్తామో అదేవిధంగా అందరినీ ప్రేమించగలగడం. ఇది అంత సులభం కాదు, కొంత సాధన అవసరం. అలా చేయగలిగినప్పుడు అది అత్యున్నత స్థాయి ప్రేమ అవుతుంది. డాక్టర్ డోటీ దగ్గరికి చాలామంది రోగులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో ఆందోళనతో భయంగా వస్తారు. అలాంటప్పుడు వారి భయం పోగొట్టే విధంగా ధైర్యం చెబుతూ మాట్లాడడం వలన వారి రోగం సగం నయం అవుతుంది అంటారు డోటీ. వాస్తవానికి నిరుపేదలు మరియు తమకంటూ ఒక ఇల్లు కూడా లేని రోగుల విషయంలో మనం మామూలు దయ, ప్రేమ చూపగలిగితే ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది అని ఆయన విశ్వాసం. ఆసుపత్రుల్లో ఎన్నో ఖరీదైన ఆధునిక వైద్య పరికరాలు చేయలేని పని ప్రేమ వలన సాధ్యమవుతుంది. కోపాన్ని నియంత్రించడం, దానిని విజయవంతంగా నిర్వహించే మార్గాలు, వీటి గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఫ్రమ్ యాంగర్ టు లవ్ పుస్తకం చదవండి. నమస్కారం.